Which Indian space mission completed its సిక్స్త్ యానివర్సరీ ఆన్ జూలై 22nd 2025 అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్ బేసిస్ మీద ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి మంగళయాన్ అంటున్నారు. మంగళయాన్ వచ్చేసి 2013లో లాంచ్ చేయడం అయితే జరిగింది. 2013 అంటే 6th యానివర్సరీ అనేది కాదు కదండి, క్యాన్సిల్ చేద్దాం. చంద్రయాన్ 1 అంటున్నారు. ఈ చంద్రయాన్ 1 వచ్చేసి 22nd October 2008లో వచ్చేసి మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే చంద్రయాన్ 1 అనేది కూడా కాదు. ఇక్కడ చంద్రయాన్ 2 అంటున్నారు. చంద్రయాన్ 2 అనేది చూసుకుంటే 22nd July 2019లో వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. 2019 అంటే 2025కి 6th యానివర్సరీ కదండి, చంద్రయాన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. అలాగనే చంద్రయాన్ 3 అని చెప్పేసి 14th July 2023లో వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ చంద్రయాన్ 3 అనేది మనకి 23rd Augustలో వచ్చేసి మనకి సాఫ్ట్ ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. అదే రోజున ఇండియాకి సంబంధించి నేషనల్ స్పేస్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. గగన్యాన్ మిషన్ అనేది ఇంకా లాంచ్ చేయలేదు. ఇండియా దీని మీద వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి 4 ఆస్ట్రోనాట్స్ నేమ్స్ కూడా మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన శుభాంశు శుక్లా గారు వచ్చేసి ఆక్సిజన్ మిషన్ 4లో భాగంగా అతను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఫస్ట్ ఇండియన్ ఈస్ ఎంటర్ ఇన్ టు ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే శుభాంశు శుక్లా గారు వచ్చేసి గుర్తుండాలి. ఇక్కడ చంద్రయాన్ 1, 2, 3 అనేది కనిపిస్తే మాత్రం జవహర్ పాయింట్ అంటారు. దీన్ని వచ్చేసి మనకి తిరంగా పాయింట్ అని పిలుస్తారు. దీన్ని వచ్చేసి శివశక్తి పాయింట్ అంటారు. అంటే ఇవేంటి, ఇవి ఎక్కడైతే ల్యాండ్ అయ్యాయో వాటికి నేమ్స్ అనేది ఇచ్చారండి. చంద్రయాన్ 1 వచ్చేసి జవహర్ పాయింట్ అని పిలుస్తారు. చంద్రయాన్ 2 వచ్చేసి తిరంగా పాయింట్ అని, చంద్రయాన్ 3 ఎక్కడైతే ల్యాండ్ అయిందో దాన్ని శివశక్తి పాయింట్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.